నమస్కారం. నేను మీ కుమారకొండ. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మనందరికీ తెలుసు జనాభా పెరిగితే దేశానికి భారమని. కానీ జనాలను తగ్గించాలని గతంలో 40 ఏళ్లుగా మనం వింటూనే ఉన్నాం. కానీ మన రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనాభాను పెంచండి, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అంటూ ఒక అద్భుతమైన ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించారు. అసలు ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుంది? ఈ పథకం ద్వారా మీకు కలిగే 10 ప్రయోజనాలేంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అందుకని ఎవరు కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాను. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, జనాభా పెరిగితే కష్టమే కదా అని. కానీ ఇక్కడ వచ్చిన ఒక చిక్కు ఉంది. ఏపీలో ఫెర్టిలిటీ రేటు అంటే సంతానోత్పత్తి రేటు ప్రమాదకరంగా మారిపోయింది. ఎందుకనగా గత 20 సంవత్సరాలుగా ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అనే నినాదంతో పిల్లలను కనడం మానేశారు. దానివలన యువత కంటే వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. భవిష్యత్తులో పనిచేసేవారి సంఖ్య తగ్గిపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. జనాభా జపాన్, చైనా వంటి దేశాల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి సమస్య మొదలవుతుంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా ఏపీ ప్రభుత్వం ఈ కొత్త జనాభా ఉత్పత్తి వినాదాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సంతానోత్పత్తి పథకం తీసుకురావడం వల్ల ప్రజలకు కలిగే 10 రకాల ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం చూసినట్లయితే, ఎవరైతే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలను కన్న వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించబడుతుంది. అదేంటంటే ప్రతి కాన్పుకు 2కు పైన ప్రతి కాన్పుకు ప్రభుత్వం తరపున 25,000 రూపాయలు నేరుగా తల్లుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. తక్షణ ఆర్థిక సాయంగా మొదటిది. రెండో ఆర్థిక సాయం ఏంటంటే బిడ్డ పోషణ భత్యం. పుట్టిన బిడ్డకు 5 ఏళ్ళు వచ్చే వరకు ప్రతి నెల 1000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడవ ప్రయోజనం చూసినట్టయితే పూర్తి ఉచిత విద్య అనే పథకం తీసుకురావడం జరిగింది. పిల్ల పుట్టిన దగ్గర నుంచి 18 సంవత్సరాలు వచ్చే వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు ఆ పిల్లలు చదువు బాధ్యత మొత్తం కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఫీజు, బుక్స్, ఇతర ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు 3 లేదా అంతకంటే ఎక్కువ కాన్పులు చేసినట్లయితే తల్లికి 12 నెలల పాటు అంటే ఒక ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవులు అనేది గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్య నిధి అంటే పిల్లలు మరియు తల్లి ఆరోగ్యం కోసం 50,000 రూపాయల వరకు ప్రత్యేక ఆరోగ్య బీమా లేదా నిధి అందుబాటులో ఉంటుంది. షీ క్యాప్స్ అంటే గర్భిణీ స్త్రీలు మరియు పిల్లల తల్లులు 1 సంవత్సరం పాటు ప్రయాణించడం కోసము 3 కంటే ఎక్కువ కాన్పులైన వారికి షీ క్యాప్స్ అనేది ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం. గతంలో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ నిబంధనను తొలగించి ఎక్కువ మంది పిల్లలున్న వారికి కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశము మరియు ప్రోత్సాహం కల్పిస్తుంది. 2 కంటే ఎక్కువ పిల్లలను కన్న వారికి, వారి కుటుంబాలకి ప్రభుత్వం కేవలం డబ్బులే కాకుండా విద్య, ఆరోగ్యం మరియు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు ఇది ఒక పెద్ద ఊరట. అయితే కేవలం పథకాల కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసం ఈ నిర్ణయం ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ పథకం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని మీరు భావిస్తారా? మీ యొక్క అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో లేదా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి కానీ, జాబ్ నోటిఫికేషన్ గురించి కానీ, ఇతర అప్డేట్ ఉన్నా కానీ తప్పకుండా నా ఛానల్లో పూర్తి సమాచారం మీకోసం నేను తెలుసుకొని మీకోసం తెలియపరుస్తా. కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఫాలో కావాల్సింది కోరుతున్నాను. ప్రతి విషయం మీకు ఏ విషయం అవసరమైనా కానీ, ఏ కొత్త ప్రభుత్వ పథకం గురించి మీకు అవసరమైనా కానీ తప్పకుండా నా ఛానల్లో సెర్చ్ బార్లో ఆ పథకం పేరు కొట్టినట్టయితే మీకు అవసరమైన సమాచారం పూర్తి డీటెయిల్స్తోని తప్పకుండా నా ఛానల్ దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.